నాయకుల మీద కేసులు వస్తున్నాయి. ఈ టైంలో కాపాడుకోవడం కష్టం అన్నటువంటి కోణంలో అంటే ఆ స్థాయి భరోసా కూడా జగన్ కల్పించలేకపోతున్నారు వీళ్ళకి. ఏం చేస్తాడు ఆయన? పోలీసులకి ప్రతి ఎస్ఐకి ఫోన్ చేసి మా కార్యకర్తను వదిలే ఏం చెబుతాడే ఏంది? బేసిక్గా ఆ టైంలో ఈ నాయకులు ఉండాలి. ఓ రకంగా చెప్పాలంటే అధికారాన్ని అనుభవించి అవసరమైన టైంలో కాడు వదిలేస్తున్నాడు ఆయన. అదే కదా, అవసరమైన టైంలో కార్యకర్తలకి కాడు వదిలేస్తున్నాడు, లేకపోతే వెనకాల తిరగండి మీకు కూడా ఏం కాదని చెప్తున్నాడు. ఇప్పుడు ప్రాక్టికల్గా ఏంటి, ఇవాళ నువ్వు అండగా నిలబడాలి. అండగా నిలబడటం అంటే ఇప్పుడే ఎందుకులే మనం శుభ్రంగా పార్టీలోకి అధికార పక్షంలో చేరిపోతే కనుక మన జోలికి రారులే అనేటటువంటి ఒక డిఫెన్స్ మెకానిజం. అది పాజిటివ్ సిగ్నల్. ఎందుకంటే తప్పదిక, అంటే రాజకీయం అట్ట తగలడ్డప్పుడు కార్యకర్తలు కాపాడుకోవడానికి పార్టీ మారుతుండొచ్చు. లేదా రెండవ కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే మీరు చెప్పినప్పుడు ఇన్ఫ్లుయెన్సర్, ఇప్పుడు సామినేని ఉదయ్ భాను జగ్గైపేటకి ఎక్కువ, కృష్ణా జిల్లాకి తక్కువ. అంటే ఆయన ఏమి జిల్లానంతా ప్రభావితం చేయగలిగిన నాయకుడా కాదు. బాలినేని జిల్లా మొత్తాన్ని ప్రభావితం చేయగలిగిన నాయకుడు. అంటే జగన్ 100 సార్లు అవకాశం కట్టబెడితే దుర్వినియోగం చేసుకున్నాడు. అది సద్వినియోగం చేసుకుంటే సక్సెస్ఫుల్గా ఉంది. ఇప్పుడు మీకు మున్సిపాలిటీలో రాష్ట్రం అంతా కొట్టుకొస్తే అక్కడ సీటే కదా పోయింది, ప్రకాశం జిల్లాలోనే కదా మున్సిపాలిటీ పోయింది. అంటే మరి అక్కడ బాలినేని ఇంపాక్ట్ ఎక్కడ ఉన్నట్టు? ఏది వేవ్ వచ్చిన టైంలో చేసుకోలేకపోయాడు.